ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆగస్టు 1, 2026 ఉదయం 6:30 గంటలకు అవగాహన వాక్ ర్యాలీ నిర్వహించారు. తల్లిపాలు ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం పెంచే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ దేవరకొండ సుజాత మరియు జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మాధవి, కిమ్స్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి పాల్గొని జందండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ వైద్యులు భారీ ఎత్తున పాల్గొని కిమ్స్ హాస్పిటల్ నుంచి ర్యాలీ ఏసీ స్టేడియం వరకు వెళ్లి మీడియాతో మాట్లాడారు. సో మనకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, బోత్ మదర్ కి ఉంటాయి, బేబీకి ఉంటాయి. సో బేబీకి ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంటుంది, సో డైజెషన్ అనేది బాగుంటుంది. అదే మదర్ కి అయితే అడ్వాంటేజెస్ ఓవేరియన్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. పోస్ట్ డెలివరీ బ్లీడింగ్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి మదర్ కి. సో ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది సో బేబీకి మదర్. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 months వరకు కంటిన్యూ చేయడం చాలా మంచిది. సో ఈ ఆగస్ట్ 1వ వారం బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ గా జరుపుకున్నాము. ఇయర్ థీమ్ వచ్చేసరికి సస్టైనబుల్ లైఫ్, సస్టైనబుల్ స్టార్ట్ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ వాట్ ఇట్ వర్క్స్ అన్నమాట. అంటే ఏదైతే పద్ధతులు బ్రెస్ట్ ఫీడింగ్ ఇంప్రూవ్ చేసాయో వాటిని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయాలనే విధంగా. ఆల్రెడీ చెప్పినట్లు తల్లికి పురిటి పిల్లలకే కాదు పెరిగే పిల్లలకు కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో వీళ్ళకి నిమోనియా, డయేరియా వంటి జబ్బులు చాలా తక్కువ వస్తాయి అనమాట. దానివల్ల వాళ్ళ హెల్త్ కేర్ కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది. వీళ్ళు ఇంప్రూవ్ ద ఎకానమీ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్సో. దాంతో పాటు బిడ్డ పెరుగుదల, ఒకసారి పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళకి వచ్చే డయాబెటీస్, హైపర్ టెన్షన్ రిస్క్ కూడా తల్లిపాలు ఎవరైతే తీసుకో ఉంటారో వాళ్ళకి ఆ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఇట్లా మనందరం కలిపి తల్లిపాలను ప్రోత్సహిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేద్దాం. కిమ్స్ హాస్పిటల్స్ ఆగస్ట్ 1st వీక్ మనము బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాలు బిడ్డకు పట్టించడం, పుట్టిన దగ్గర నుంచి కనీసం 6 నెలల పాటు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్, తల్లిపాలు పట్టించడం ద్వారా తల్లికి ఉండే బెనిఫిట్స్, అలాగే బిడ్డకుండే బెనిఫిట్స్ ని అవగాహనని పెంచాలి సమాజంలో అనే ఉద్దేశంతో ప్రతి తల్లి తన బిడ్డకు పాలు పట్టించడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ అవగాహన అనేది ఉండాలి అనే ఉద్దేశంతో వాకథాన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అండ్ దెన్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఎట్ కిమ్స్ హాస్పిటల్. థ్యాంక్ యూ. వరకు 1 వీక్ కూడా మనం అందరము బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేసి సెలబ్రేట్ చేస్తాము. అంటే అందరూ తల్లులందరూ కూడా బిడ్డకి తల్లిపాలు ఇచ్చి వాటి శ్రేష్టతను తెలియపరచడానికి, అందరికీ అవగాహన కలిగించడానికి ప్రజల్లో అందరూ కూడా బిడ్డకి తల్లిపాలే ఇవ్వాలి అండ్ ఫస్ట్ పుట్టినప్పటి నుంచి కూడా ఆ తల్లిపాలు ఎంతో ముఖ్యము. దానివల్ల బిడ్డకి ఆరోగ్యానికి మంచిది అండ్ తల్లికి కూడా ఆరోగ్యానికి మంచిది. సో ఈ ఉద్దేశంతో మనం ఈ 1 వీక్ అంతా కూడా ఈ తల్లిపాలు బిడ్డకి ఇవ్వాలి అనే దాని మీద చాలా చాలా అవగాహన కార్యక్రమాలు చేస్తారు. అందులో మొదటి భాగంగా కిమ్స్ తరఫున అండ్ మన మున్సిపల్ మేయర్ గారు కూడా దీనిలో ఈ అవగాహన ర్యాలీకి వచ్చి దీన్ని జయప్రదం చేస్తున్నారు. సో నేను జీజీహెచ్ సూపరింటెండెంట్ గా వచ్చి కూడా వీటన్నిటిని మనం ఎంకరేజ్ చేస్తే ప్రజల్లో మంచి అవగాహన వచ్చి ప్రతి ఒక్క బిడ్డకి ఒక తల్లిపాలు అనేది ఇచ్చి వాళ్ళని ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్ నెల్లూరు. సో వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 1st వీక్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ గా జరుపుకుంటారు. దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే మదర్ కి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా మెంటలీ, ఫిజికలీ చాలా స్ట్రెస్ఫుల్. సో కమ్యూనిటీ హెల్ప్ చాలా అవసరం మదర్ కి. అలాగే ఇంట్లో కూడా హస్బెండ్ తనతో పాటు ఉండే వాళ్ళు సపోర్ట్ చేస్తే, టైంకి రెస్ట్ తీసుకొని, టైంకి తిని, టైంకి నిద్రపోతే మదర్ కి అంత స్ట్రెస్ తగ్గి కొంచెం ఫీడింగ్ ఎక్కువ రోజులు, ఎక్కువ నెలలు చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఇంత అవేర్నెస్ ప్రోగ్రాము వాళ్ళతో వచ్చిన అటెండర్స్ కూడా మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాము. ఈరోజు ఆగస్టు 1st నుంచి 1 వీక్ తల్లి పాల విశిష్ట గురించి ఈరోజు కిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి సుబ్బారెడ్డి స్టేడియం దగ్గర వరకు వాక్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా తల్లిపాలు అనేది పిల్లలకి బిడ్డకి ఎంత అవసరం అనేది ఎంత విశిష్టమైనది కూడా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తల్లిపాలు అంటే చాలా మంది పిల్లల్లో తల్లిపాలు ఇవ్వకపోవడం కూడా చాలా జరుగుతుంది. ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇతర పనుల్లో పడిపోయి బిజీ షెడ్యూల్లో పడిపోయి తల్లులు బిడ్డల్ని వదిలేసి వెళ్ళడం అలాంటి కాకుండా కనీసం 6 months అయినా తల్లిపాలు ఇవ్వడం అనేది మన భారతదేశంలో కాదు మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడైనా సరే తల్లి బిడ్డకి బాండింగ్ ఉండాలంటే తల్లిపాలు ఎంతో ముఖ్యం. తల్లి ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ఫ్యూచర్ లో వాళ్ళకి అనారోగ్యాలు పాలవకుండా మంచి ఆరోగ్యంగా ఎదగడానికి బిడ్డ ఫ్యూచర్ లో అనారోగ్యాలు పాలవకుండా ఉండడానికి తల్లిపాలు విశిష్టమైనది. అందుకని భారతదేశం మొత్తం మహిళలు అందరూ బిడ్డలకి తల్లిపాలు ఇవ్వడం అని మురిపాలు అనేది బిడ్డలకి ఎంతో ఆరోగ్యకరం అయింది. కాబట్టి తల్లులు అందరూ పిల్లలకి పాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డకి తల్లికి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మనం ఈ వాకథాన్ సందర్భంగా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డకి ఆరోగ్యానికి ఇంపార్టెంట్ కాకుండా ఇమ్యూనిటీ కూడా రావడం, అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడటం, ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా బాగుండటం గురించి మనం ఆ తల్లికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆ తల్లికి కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల. సో అందరూ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి. ఎక్స్క్లూజివ్ గా 6 months బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల బిడ్డకి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.